إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله. ما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. فقال الله عز وجل: ومنهم من يقول ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. సర్వస్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సర్వలోకాల సృష్టికర్త, పరిపోషకుడు, పరిరక్షకుడు అయిన అల్లాహ్ అజ్జా వజల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సకల చరాచర కోటిని, యావత్తు విశ్వాన్ని, భూమిని, ఆకాశాన్ని, వాటిలో మధ్య ఉన్న సమస్తాన్ని కేవలం 6 రోజుల్లో సృష్టించాడు. ఆ పైన ఆర్ష్ పైన ఉండి మానవులందరి అవసరాలను మరియు ఈ యొక్క పూర్తి విశ్వాన్ని పరిపాలిస్తున్నారు. మానవులందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ఈ ప్రపంచంలోకి ప్రవేశించబడ్డారో లేదా పంపబడ్డారో వారందరిపైన ప్రత్యేకంగా మనందరి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యాలు, శుభాలు, దరూదులు, సలాములు వర్షించుగాక. ఆయనే మనందరికీ, ఇటు స్త్రీలు, పురుషులు, మానవులందరూ కూడా ఏ విధంగా సన్మార్గాన్ని పొంది సాఫల్య మార్గాన్ని పొందుతూ స్వర్గానికి చేరుకుంటారో ఇలా ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేశారు. పైగా మనందరికీ ఆచరించి మనందరికీ ఆదర్శంగా నిలిచారు. అల్లాహుమ్మ సల్లి అలా వ బారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక అభిమాన సోదరిమణులారా, మిత్రులారా, అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహంతో మనందరం ఈరోజు ఒక ముఖ్యమైన అంశము గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. వాటి గురించి వినే మరియు వినిపించే ఒక అదృష్టాన్ని, అవకాశాన్ని అల్లాహ్ మనం అనుగ్రహించారు. సోదర మహాశయ, స్త్రీ మూర్తులు స్త్రీ ఏ విధంగా స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గానికి చేరుకుంటారు, ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ప్రియ వచనాల్లో ఏం తెలియచేశారు అనే విషయాలు మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క పూర్తి విశ్వాన్ని ఏదైతే సృష్టించారో, ఈ విశ్వంలో అల్లాహ్ అజ్జా వజల్లా ఎన్ని జీవరాశులు ఉన్నాయో ఆ జీవరాశులన్నిటిలో అతి ఉత్తమమైన, శ్రేష్టమైనటువంటి ఒక జీవి మానవుడు. లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. అయితే ఈ యొక్క మానవ జాతి అనేది స్త్రీ పురుషుల ద్వారానే ఈ ఉనికిలోకి వచ్చింది మరియు అవతరణ చెందింది. దీని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతున్ నిసాలో తెలియజేశారు. యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుమ్ వల్లదీన మిన్ అల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా. ఓ ప్రజలారా, మీరు మీ ప్రభువుకు భయపడండి. ఆయనే ఒకే ఒక జీవిని పుట్టించాడు. ఆ జీవి ద్వారా, ఆత్మ ద్వారా అతని జంటను పుట్టించాడు. వాటి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను ఈ భూమిలోకి, అవనిలోకి ప్రబలింపజేశారు మరియు అవతరింపజేశారు. సోదర మహాశైలారా, మానవులు అంటే స్త్రీ పురుషుల ద్వారానే ఈ యొక్క మానవ సంతతి అనేది భూలోకి వచ్చింది. ఆదము హవ్వ ఒక సంతానమే ఈరోజు మనందరము
ఈ యొక్క భూమిపైన ఎన్నో కోట్ల మంది రూపంలో మనం ఉన్నాం. అయితే ఖురాన్ గ్రంథము సర్వ సృష్టికర్త అయిన అల్లా యొక్క షరియతు చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టానికి షరియతుకు మానవులందరూ సమానమే. అంటే స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమే. కాకపోతే ఒక మానవుని శరీర రీత్యా బలము రీత్యా అల్లా సుబ్హాను వ తఆలా బాధ్యతను బట్టి పురుషునికి కొంచెం బాధ్యతగా ఎక్కువ ఇవ్వడం వల్ల అర్రిజాలు ఖవ్వామూన అలన్ నిసా, అంటే స్త్రీల పైన పురుషులు ఒక బాధ్యులుగా నియమించబడ్డారు అని తెలియజేశారు. కానీ పురుషులకు స్త్రీలకు సమానమైన హక్కులు కానివ్వండి, సమానమైన గౌరవాన్ని కానీ ఇస్లాం అనుగ్రహించింది. మరో మాట చెప్పాలంటే పురుషుడి కంటే స్త్రీకి గొప్ప స్థానాన్ని, మహోన్నత స్థానాన్ని ఇస్లాం ఇచ్చింది. సోదర మహాశయ, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా రాకముందు, అంటే ఆయన జన్మించక ముందు, ప్రవక్త పదవి రాకముందు స్త్రీకి ఎలాంటి గౌరవం ఉండేది కాదు. నౌజుబిల్లా ఒక చిన్న ఆట వస్తువులాగా, విలాస వస్తువులాగా స్త్రీని వాళ్ళు చూసేవారు. ఇతర జాతుల్లో కానివ్వండి, ఇతర మతాల్లో కానివ్వండి, గత జాతుల్లో కూడా స్త్రీకి ఒక ఎన్నదగినటువంటి ఒక స్థానాన్ని, చెప్పుకోదగ్గ స్థానాన్ని ఇవ్వలేదు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అవడము, ఆయన పైన ఖురాను అవతరింపజేయడము, అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీ జాతికి, స్త్రీ మూర్తులకు, ఎవరైతే వనితలు ఉన్నారో, మహిళలు ఉన్నారో, నారీమణులు ఉన్నారో, వీరందరికీ ఒక మహోన్నతమైన స్థానాన్ని మరియు గొప్ప గౌరవాన్ని ఇచ్చారు, ప్రసంగించారు. సుదర మహాశైలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో విశ్వాసుల కొరకు ఏదైతే దుఆ ప్రార్థన నేర్పించారో, అంటే కొంతమంది మనుషుల్లో ఉన్నారు, వాళ్ళకి కేవలం మాకు ప్రపంచం మాత్రమే కావాలి, ప్రాపంచిక ఒక ప్రయోజనాలు, వైఫల్యాలు, వైభోగం కొరకు దుఆ చేస్తారు. కానీ మరికొందరు వమిన్హుం మన్ యఖూల్, మరి ప్రజల్లోనే, విశ్వాసుల్లోనే కొందరు ఉన్నారు, వారు అల్లాహ్ను ఇలా దుఆ చేస్తారు, వేడుకుంటారు. రబ్బనా రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అదాబన్నార్. ఓ మా ప్రభువా, మాకు ఇహలోకంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలోనూ మేలును ప్రసాదించు, మరియు మమ్మల్ని అగ్ని నుండి కాపాడు, మమ్మల్ని అగ్ని నుండి కాపాడు. సోదర మహాశయరా, ఇక్కడ ఏదైతే ఇహలోకంలో మేళ్ళు మరియు పరలోకంలో మేళ్ళ గురించి, లాయి ఖైర్ మేలు గురించి ఏదైతే ప్రార్థిస్తున్నారో, ఇహలోకంలో మేలు అంటే ఏంటి, దీని గురించినటువంటి ఒక వ్యాఖ్యానంలో, తఫ్సీర్లో ముహమ్మద్ బిన్ కఅబ్ అల్ ఖర్ది రహ్మహుల్లా గారు ఏమని వ్యాఖ్యానించారంటే, ఇక్కడ ఆతినా ఫిద్ దునియా హసన అంటే ఇహలోకంలో మాకు మేలును, మంచిని ప్రసాదించు అంటే, ఇక్కడ మేలు, మంచి అంటే హసన, ఖైర్ అంటే ఇక్కడ అల్ మరఅతు సలిహ, ఒక మంచి గుణవంతురాలైన భార్య, స్త్రీ అని ఇక్కడ ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే సోదర మహాశైలరా, హఫీద్ ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి గారు ఈ యొక్క తాబేయి గారి యొక్క వ్యాఖ్యానం హసన అని ఏదైతే చెప్పబడిందో, ఇక్కడ ఉత్తమమైనటువంటి భార్య, ఒక మంచి స్త్రీ, గుణవంతురాలైన స్త్రీ. ఎందుకంటే భార్య వల్లనే భర్తకు అన్ని రకాల సంతోషము లభిస్తుంది. మరి ఆయన యొక్క పిల్లల పెంపకం, పోషణ బాధ్యత కూడా ఆ ఉత్తమ ఇల్లాలే చూసుకుంటుంది. అంతేకాదు తన శీల మానాన్ని రక్షించుకోవడమే కాకుండా భర్త యొక్క నాన్ని, ఇంటిని కూడా ఆమె కాపాడుకుంటుంది. తద్వారా ఇహలోకంలో ఆమెకు మించినటువంటి సంతోషము, మేలు ఇంకేమేమి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఒక పురుషుడికి ఒక మనశ్శాంతిని కానీ, ప్రశాంతతను కానీ, లేదా ఒక ఆనందాన్ని కానీ ఇచ్చేది భార్య అవుతుంది. మరి తన పిల్లల పెంపకం కానివ్వండి, లేదా తమ ఇంటిని చక్కదిద్దుకోవడం కానివ్వండి, వీటన్నిటికి మూల కారణం, మూల సూత్రం ఎవరు? ఒక నారీమణి, భార్యమణి, ఒక ఉత్తమ ఇల్లాలు, స్త్రీ రూపంలో ఆమె చేస్తుంది. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ తెలియజేశారు, అద్దునియా కుల్లుహా మతా, ఈ ప్రపంచం అంతా కూడా ఒక వస్తువు లాంటిది, వస్తువుల నిలయం ఇది. వఖైరు మతాఇ దునియా అల్ మర్అతు సాలిహ,
ఈ యొక్క వస్తువుల ఒక కారాగారంలో వస్తువులన్నిట్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఖైరు మతాఇ దునియా, ఈ ప్రపంచంలోని అతి ఉత్తమమైనటువంటి ఒక వస్తువు, ఒక ఉత్తమమైన విషయం ఏమైనా ఉందంటే అల్ మర్అతు సాలిహ, అంటే ఒక సుగుణవంతురాలైన మంచి భార్య అని ప్రవక్త గారు తెలియజేశారు. ఈ హదీసు ముస్లిం షరీఫ్లో వచ్చింది. 2668 హదీసులు. సోదర మహాశయులారా, సుబ్హానల్లాహ్, దీన్ని బట్టి మీరు అంచనా వేయండి. ప్రవక్త గారి అల్లాహ్ చెప్పిన ఆ ఆయత్తు, దాని ద్వారా ఇబ్నే కసీర్ రహ్మతుల్లాహి అలైహి గారి వ్యాఖ్యానము, మరియు ప్రవక్త గారి ప్రవచనం ద్వారా ఒక ఉత్తమ ఇల్లాలు, ఒక ఉత్తమ స్త్రీ ఎంత విలువైన వస్తువు, సుబ్హానల్లాహ్, ఎంత విలువైనటువంటిది, ఎంత గౌరవాన్ని ఇస్లాం ఆమెకు ప్రసాదించిందో దీని వల్ల తెలుస్తుంది. అంతేకాదు సోదర మహాశయులారా, సోదరీమణులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక సందర్భంలో కూడా తెలియజేశారు. అర్బఉ మినస్ సఆద, 4 వస్తువులు అదృష్టానికి సూచన లాంటివి. అంటే ఒక మనం అనుకుంటా అపశకునం మంచి శకునం అంటాం కదా. అంటే మంచి శకునం లాంటిది, అదృష్టం లాంటిది, మంచి విషయాలు 4 విషయాలు ఉన్నాయి. ఏంటవి? అల్ మర్అతు సాలిహ, సుబ్హానల్లాహ్. మొట్టమొదటిది సుగుణవంతురాలు, మంచి భార్య. ఆమె మంచి ఒక సుగుణం లాంటిది, మంచి శకునం లాంటిది, అదృష్టం ఆమె. వల్ మస్కనుల్ వాసి', రెండవది విశాలమైనటువంటి ఒక గృహము, ఇల్లు. ఇక మూడవది వల్ జారు సాలిహ్, అంటే ఒక మంచి ఇరుగు పొరుగు వాళ్ళు, మంచిగా మన సత్ప్రవర్తనతో ఉండేవారు పొరుగు వాళ్ళు. ఇక అల్ మర్కబుల్ హనీ, అంటే మనకు అన్ని రకాలుగా సహకారం అందించే ఒక వాహనము. అంటే మనల్ని బాధ పెట్టకుండా, రిపేర్ అవ్వకుండా, లేదా సాఫీగా సాగే మనకు అనుకూలంగా ఉండే ఒక వాహనము, సవారి. ఈ 4 విషయాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మంచి శకునం లాగా, అదృష్టంగా, మంచి సూచనలుగా తెలియజేశారు. అందులో మొట్టమొదటి వారు అల్ మర్అతు సాలిహా. సుబ్హానల్లాహ్. దీన్ని బట్టి అంచనా వేయండి, ఇస్లాం స్త్రీకు మరియు మంచి గుణగణాలు కలిగినటువంటి ఒక స్మృతికి అయినటువంటి ఒక వస్తువుగా ఒక విషయాలు మనకు తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పురుషులందరిని ఉద్దేశించి చెప్పేశారు. ఏమని? తుంకహుల్ మర్అతు లిఅర్బఅ, ఒకవేళ మీరు వివాహం చేసుకుంటే 4 కారణాల చేత, 4 కారణాలుగా, 4 గుణాలు ఉన్నటువంటి ఒక స్త్రీని మీరు వివాహం ఆడండి అని ప్రవక్త గారు తెలియజేశారు. లిమాలిహ, అంటే ఆమె ధనాన్ని చూసి స్త్రీని మనం పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఆమె యొక్క ధనాన్ని, వలి హసబిహ, ఆమె వంశవాళిని చూసి, వలి జమాలిహ, ఆమె చందాలను చూసి, వలి దీనిహ, ఆమె ధర్మ పరిపక్వతను చూసి. అంటే ఈ 4 గుణాల ఈ 4 యొక్క విషయాలను చూసి మీరు స్త్రీని వివాహం ఆడండి అని ప్రవక్త గారు చేశారు. కానీ అంటే అతడు సంతోషం, అంటే అతడు సాఫల్యం పొందారు, విజయం పొందిన వ్యక్తి విధాతి దీని తరిబత్ యదా, అంటే ఇక అతడు ఒక చెయ్యి అనేది ఒక బంగారాన్ని తట్టినట్టే, అంటే అతడు విజయాల బాట పట్టినట్టే. ఎవరైతే దీనిహా, ధార్మికతను ఎవరైతే ప్రాముఖ్యతనిస్తారో, ధార్మికత, మంచి సుగుణాలు, సంస్కారము, ఇస్లాం యొక్క గుణగణాలు కలిగినటువంటి స్త్రీని ఎవరైతే వివాహం ఆడతారో అతడు మంచి బాటన ఉన్నారు, మంచి మార్గాన్ని ఎన్నుకున్నారు, మరి అతడు అదృష్టవంతుడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇప్పుడు నేను తెలిపినటువంటి ఒక హదీసు బుఖారీ గ్రంథంలో వచ్చింది. 5090 హదీస్ నెంబర్. సోదర మహాశయులారా, దీన్ని బట్టి మీరు అంచనా వేయండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీ మూర్తులకు ఒక గొప్ప స్థానాన్ని తెలియజేశారు. అయితే సోదర మహాశయులారా, ఇక రండి, ముందుగా మనం ఏ ఒక్క గుణగణాలు, లక్షణాల వల్ల స్త్రీ స్వర్గానికి చేరుకుంటుంది, స్వర్గపు శుభవార్త ఏ ఏ ఒక్క లక్షణాలు కలిగిన వారికి ఇవ్వబడిందో, ఈ అంశం గురించి తెలుసుకునే ముందు మనం ఏం తెలుసుకోవాలి? మనకు ముఖ్యమైనది విశ్వాసం. ఈమాన్ లేకుండా, విశ్వసించకుండా, అల్లా పైన విశ్వాసం లేకుండా ఏ వ్యక్తి కూడా స్వర్గంలో ప్రవేశించలేరు. అయితే మరి ఈ విశ్వాసాన్ని, ఈ మాన్ను, ఏ ఒక లక్షణాలు, ఏ చెడు పనులు ఉన్నాయో నాశనం చేసేవి, ఈమాన్ నుండి, విశ్వాసం నుండి బహిష్కరించే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు తెలుసుకొని ఇక మనం ఆ గుణగణాలకు వెళ్దాం.
అయితే సోదర ఈమాన్కు విశ్వాసానికి వ్యతిరేకమైనది కుఫ్. కుఫ్ర్ అంటే తిరస్కారం, అవిశ్వాసం. అంటే ఎప్పటికీ కూడా మనం అల్లాను కాదని వేరెవరిని ఆరాధించకూడదు, అల్లాను త్యజించకూడదు, తిరస్కరించకూడదు. అల్లాను తిరస్కరించేవాడు, అల్లాను ఆరాధించని వ్యక్తి ఎవరైనా కూడా అతడు స్వర్గానికి వెళ్ళి మొదటి విషయం. కాబట్టి మనం కుఫ్రుకు దూరంగా ఉండాలి. ఇక రెండవది, స్త్రీమూర్తులందరూ కూడా షిర్కుకు దూరంగా ఉండాలి. సోదర మహాశయారా, సమాజంలో మనం ఏదైతే చూస్తున్నామో ఈ యొక్క షిర్క్ అనేది, బహుదైవారాధన అనేది ఏవైతే వేలానుకొని ఉందో లేదా ప్రబలుతుందో, ఇందులో ఒక రకంగా చెప్పాలంటే పురుషుల కంటే స్త్రీల పాత్ర ఎక్కువ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి గనక షిర్క్ యొక్క షిర్క్ వల్ల కలిగే నష్టాలు కానివ్వండి, షిర్క్ వల్ల ఎంత ప్రమాదం ఉందో తెలిస్తే అల్హమ్దులిల్లాహ్ వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఎక్కువగా స్త్రీలు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? షిర్క్ ప్రబలిపోతుంది. కాబట్టి షిర్క్ వల్ల ఎవరు విశ్వాసి కాగలరు, మరి ఎవరు కూడా దానికి కాలేరు. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం తెలియజేశారు? అల్లాహ్ అజ్జ వజల్ల ఖురాన్‌లో స్పష్టంగా తెలియజేశారు. ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్. అంటే అతి ఘోరమైన అన్యాయము, పాపము షిర్క్ చేయడం. ఇక 5:72లోనైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేశారు. వమన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నత వమఅవాహు నార్. ఇక ఎవరైతే అల్లాహ్‌తో పాటు వేరొకరిని సాటి కల్పిస్తారో, భాగస్వామిగా చేస్తారో, అతని పైన స్వర్గం నిషేధించబడింది. మరి అతడు కలకాలం నరకంలో ఉంటాడు. సోదరీమణులారా, సోదరులారా, కాబట్టి మనం కుఫ్రుకు పాల్పడకూడదు, మరియు షిర్కుకు పాల్పడకూడదు. షిర్క్ అంటే ఏంటి? దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. షిర్కులు రకరకాల కొన్ని వివిధ రూపాలు ఉన్నాయి. ఆ అన్ని రకాల రూపాలకు, అన్ని రకాల షిర్కులకి మనం చాలా దూరంగా ఉండాలి, వాటికి పాల్పడకూడదు. ఏంటది? అల్లాను కాక వేరే వారిని, ఏతుడిని వేరుగా ఆరాధించడం షిర్క్ అవుతుంది. లేదా దాసుని మరియు అల్లా మధ్య వేరొకరి మధ్యవర్తిత్వంగా, దాన్ని మనం వసీలా అంటాం, వసీలాగా ఎవరిని చేసుకోవడం, అది కూడా షిర్క్ అవుతుంది. అంటే ఈరోజు చాలా మంది మన ముస్లింలు దర్గాలకు, మజార్లకు వెళ్తుంటారు. ఏమనుకుంటారు? వాళ్ళు ఔలియా ఉల్లాలు, వాళ్ళు వలీ ఉల్లాలు, వాళ్ళు ఉన్నతులు. కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తే, లేదా మన ఒక విషయాలు, వేడుకలు చెప్తే వారి ద్వారా అల్లాహకు ఆ విషయం చేరుతుంది అని భావిస్తారు. ఇది కూడా షిర్క్ అవుతుంది. అంతేకాదు, పెద్ద షిర్క్ అవుతుంది, షిర్క్ అక్బర్. మూడవది, ప్రాంతాన్ని బట్టి, స్థలాన్ని బట్టి కూడా అక్కడికెళ్ళి ఆరాధించడం వల్ల, లేదా అక్కడికెళ్ళి కుర్బానీ ఇవ్వడం వల్ల, లేదా అక్కడే సందర్శించుకోవడం వల్ల, లేదా అక్కడికెళ్ళి ఒక రాత్రి జాగరణ చేయడం వల్ల, ఒక రాత్రి నిద్రించడం వల్ల, ఇలాంటి ఎన్నో సమాజంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా షిర్క్ రకాలు. అంతేకాదు, తావీదులు కానివ్వండి, లేదా ఇంట్లో మనం ఇంటి ముందు కానీ దిష్టి తగలకుండా ఉండడం కోసమని నిమ్మకాయలు, గుమ్మడికాయలు, మిరపకాయలు, నాగుబిల్ల ఇలాంటివి, లేదా ఒక శైతాన్ ఫోటో లాంటివి దిష్టి బొమ్మల్లాగా వేలాడదీసుకుంటా, ఇవన్నీ కూడా సోదరిమణులారా షిర్కులోకి వస్తాయి. షిర్కులు రకాలు ఇవన్నీ కూడా. లేదా మంచి చెడు రోజులను బట్టి, మనుషులను బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నాకు మంచి కలుగుతుంది, ఇది మంచి శకునం అని భావించడం కూడా షిర్క్ అవుతుంది. అంటే ఈ ఉదయం లేసి ఈ వ్యక్తిని చూడడం వల్ల నాకు మంచి జరిగింది, ఉదయం లేసి ఈ యొక్క వ్యక్తిని చూడడం వల్ల నాకు మంచి జరగలేదు, లేదా ఈ ఉంగరం పెట్టుకోవడం వల్ల, లేదా ఆ ఒక తాయెత్తు కట్టుకోవడం వల్ల, లేదా ఆ డ్రెస్ వేసుకోవడం వల్ల, నౌజుబిల్లా, ఇవన్నీ కూడా వీళ్ళు సమాజంలో జరుగుతున్నాయి. మరియు వీటిల్లో పురుషుల కంటే ఎక్కువగా నమ్మేవారు స్త్రీలు ఉన్నారు. నౌజుబిల్లా. సోదరీమణులారా, ముందుగా వీటన్నిటికి దూరంగా ఉండాలి, షిర్కులన్నీ దూరంగా ఉండాలి. ఇక బిద్అతులకు పాల్పడకూడదు. అంటే ఖురాన్‌లో అల్లాహ్ చెప్పిన విషయాలు, ప్రవక్త చెప్పిన విషయాలను మాత్రమే పాటించాలి. వీటిల్లో ధర్మంలో లేని విషయాలు ఏవి కూడా మనం పాటించకూడదు. చూడండి, మొహర్రం రాగానే నౌజుబిల్లా మళ్ళీ పిల్లలను కూర్చోబెట్టడం, అల్లంని కూర్చోబెట్టడం, వాటెనక ఎక్కువగా శ్రమించేది స్త్రీలే ఇంట్లో. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ బిద్అత్, ఖురాఫాత్‌లు అవుతాయి. వీటన్నిటి కూడా దూరంగా ఉండాలి. సోదర మహాశయులారా, ఇవి కాకుండా ఇక మనం
ఆ స్వర్గానికి చేరుకునే విషయాలు ఏవైతే వస్తాయో దాంట్లోకి వచ్చినట్లయితే స్త్రీ మూర్తులందరికీ కూడా ఎక్కడెక్కడైతే అల్లాహ్ అజ్జ వజల్లా సాధారణంగా ఆదేశాలు తెలియజేశారో, స్వర్గ శుభవార్త ఇచ్చారో, మంచి గుణగణాల విషయాలు తెలియజేశారో అందులో స్త్రీలు కూడా ఉన్నారు. యా అయ్యుహల్లదీన ఆమను అని అల్లాహ్ తెలియజేశారు. అంటే అక్కడ ఓ విశ్వసించిన ప్రజలారా అని ఉంటే అందులో స్త్రీలు కూడా ఉన్నారు. పురుషులు అనే కాదు అర్థం కాదు. అందులో స్త్రీలు కూడా ఉన్నారు. ఇప్పుడు స్త్రీలు కూడా వస్తారు. ఈ విషయాన్ని మనం ముందుగా గమనించాలి. అంతేకాకుండా అల్లాహ్ సుబ్హానహు వతఆలా కొన్ని చోట్ల అల్ ఉన్సా ఉన్సా అంటే స్త్రీ ప్రస్తావన కూడా తీసుకొచ్చి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సాధారణంగా చూసుకుంటే ప్రతి స్వర్గపు శుభవార్తలో ఏ గుణగణాలు మంచి లక్షణాలు తెలియజేసి అల్లా స్వర్గపు శుభవార్త అందజేశారో అందులో స్త్రీలు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని ఆయతుల్లో అల్లా అజ్జవజల్లా స్త్రీని ప్రత్యేకించి ప్రస్తావించడం జరిగింది. దానిలోని మధ్యకి 3 మీకు తెలియజేస్తాను. 4 3:195 ఆల ఇమ్రాన్‌లో ఉంది. ఫస్తజాబ లహుం రబ్బుహుం అన్నీ లా ఉదీఉ అమల ఆమిలిన్ మిన్కుమ్ మిన్ దకరిన్ ఔ ఉన్సా. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క ఆలకను, వారి యొక్క ఆలాపనను, వారి యొక్క మరను విన్నాడు, స్వీకరించారు. ఏమని వాళ్ళు చేశారు? సత్కార్యం చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఒక పుణ్య ఫలాన్ని అల్లాహ్ వృధా చేయడు. ఆ మంచి సత్కారం చేసే వ్యక్తి స్త్రీ అయినను పురుషుడు అయినను. అంటే ఇక్కడ స్త్రీలు చేసినప్పటికీ పురుషులు చేసినప్పటికీ వారి మంచి పనిని, సత్కార్యాన్ని, సదాచరణను అల్లాహ్ ఎప్పుడూ కూడా వృధా చేయడు. ఇక్కడ అద్దకరిన్ ఔ ఉన్సా పురుషుడు స్త్రీ అని అల్లాహ్ సుబ్హానహు వతఆలా స్త్రీ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇక 4:124 కూడా అల్లాహ్ అజ్జ వజల్ తెలియజేసింది. వమన్ యఅమల్ మినస్ సాలిహాతి మిన్ దకరిన్ ఔ ఉన్సా వహువ ముమిన్. అంటే విశ్వాస స్థితిలో ఉండి, విశ్వాసిగా ఉండి, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైతే సత్కార్యాలు చేస్తారో మరి అలాంటి వారికి ఫఉలైక యద్ఖులూనల్ జన్న స్వర్గపు శుభవార్త. దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఇక్కడ స్వర్గపు శుభవార్త ఉంది. కారణం విశ్వాసులై ఉండాలి. వహువ ముమిన్ వారు విశ్వాసులై ఉండాలి. విశ్వాసులై ఉండి సత్కార్యాలు చేస్తారో వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా అల్లాహ్ వారికి స్వర్గాన్ని ప్రవేశిస్తారు. వలా యద్లిమూన నకీరా. అంటే నకీరా అంటే ఒక ఖర్జూరపు విత్తనం పైన ఒక ఘాటు ఉంటుంది. అంటే ఆ ఘాటు అంటే చిన్నగా ఉంటుంది. అలాంటి అంత మందం కూడా అంతటి యొక్క అనువంత కూడా వారికి ఎలాంటి అన్యాయం జరగదు. ఇందులో కూడా అల్లాహ్ అజ్జ వజల్లా చెప్పడం జరిగింది. ఉన్సా అని స్త్రీ యొక్క ప్రస్తావన తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 16:97లో కూడా అల్లాహ్ అజ్జ వజల్లా మన్ అమిల సాలిహన్ మిన్ దకరిన్ ఔ ఉన్సా వహువ ముమిన్. ఇక్కడ 2 గుర్తించాలి. ఇక్కడ సూర నిసాలోను, సూర నహల్లో 2 ఆయతులు కూడా వహువ ముమిన్ అంటే స్థితిలో, దాని యొక్క స్థితిలో ఉండి ఎవరైతే సత్కార్యాలు చేస్తారో ఫల నుహ్యన్నహు హయాతన్ తయ్యిబా వారికి ప్రపంచంలో పవిత్రమైన జీవితాన్ని మేము ప్రకటిస్తాము. వలనజజి అన్నహు అజ్రన్ అహ్సని మా కాను యఅమలూన్ అజ్రహుం. అంటే మేము వారికి ఈ యొక్క సత్కార్యాలు చేసినందుకు గాని మేము వారికి ఉత్తమ ప్రతిఫలితాన్ని మేము వారికి అందజేస్తాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు. అంతేకాదు సోదర మహాశయులారా, ఒక్కోసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పురుషులతో ఉండేవారు. పురుషులతోనే ఎక్కువగా గడిపేవారు. కొంతమంది స్త్రీలు కొన్ని సందేహాలు తీసుకుని వచ్చేవారు. కానీ పురుషులను చూసి ప్రవక్త గారి చుట్టూ పురుషులను చూసి వారు కాస్త మొహమాట పడేవారు. అయితే ఒకానొక సమయంలో ఒక సహాబియా గారు వచ్చి అంటారు, ప్రవక్త మేము ఏదైనా సందేహం నివృత్తి చేసుకోవడానికి లేదా మా యొక్క సందేశాలను సమాధానం కోసం వచ్చినప్పుడల్లా మీ చుట్టుపక్కల మీరు పురుషులు ఉంటారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా పురుషుల గురించి ఎక్కువ ప్రస్తావించారు. కానీ స్త్రీల గురించి ఎక్కువ ప్రస్తావించలేరే అని ప్రవక్తగా అన్నప్పుడు అల్లాహ్ అజ్జ వజల్లా సూర అహ్జాబులోని 33వ సూర 35వ ఆయతును అవతరింపజేశారు. మరొక సందర్భంలోనైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అయితే ఓ స్త్రీమూర్తులారా మీరు మీ యొక్క స్త్రీలందరికీ కూడా చెప్పండి, మీరందరూ కూడా ఒక గృహంలో ఎవరో ఒకరి ఇంటిలో కనుక సమావేశమైతే నేను మీ కొరకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి మీ కొరకు నేను సందేశాన్ని మరియు జ్ఞానాన్ని ధార్మికాన్ని నేర్పుతానని చెప్పడం జరిగింది. అంటే 2 సందర్భాలలో ఇద్దరు సహాబియాలు అడగడం వల్ల, ఒక సహాబియా అడగడం వల్ల అల్లాహ్ తఆలా ఆయతును అవతరింపజేశారు. మరి మరొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి సమయాన్ని కేటాయించారు.
సుబ్హానల్లాహ్. ఇక ఆయత ఏంటది? అల్లాహు అక్బర్. ఇన్నల్ ముస్లిమీన వల్ ముస్లిమాత్, విశ్వసించిన ముస్లింలు పురుషులు మరియు స్త్రీలు. సుబ్హానల్లాహ్. సోదర మహాశయులారా, అల్లాహ్ అజ్జ వజల్లా దీంట్లో సాధారణంగా ప్రతి ఒక్క ఆజ్ఞలో అది అందరికీ ఉంది. ఖురాన్‌లోని ఎన్ని ఆజ్ఞలు, ఆదేశాలు ఉన్నాయో అవి ఓన్లీ పురుషులకేనా? కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయినప్పటికీ కూడా పురుషులకు సంబోధన ఎక్కువగా ఉండడం వల్ల, పురుషులకు సంబంధించిన విషయాలు ఎక్కడ ఉండడం వల్ల, స్త్రీ మూర్తి అడగడం వల్ల కూడా అల్లాహ్ అజ్జ వజల్లా ఆమె యొక్క కోరికను కూడా మన్నించి ఆయతను అవతరింపజేశారు. అల్హమ్దులిల్లాహ్. దాంట్లోనే స్త్రీ మూర్తుల ప్రస్తావన ఉంది. ఇన్నల్ ముస్లిమీన వల్ ముస్లిమాతి వల్ ముഅ్మినీన వల్ ముഅ్మినాతి వల్ ఖానితీన వల్ ఖానితాతి والصادقين والصادقات والصابرين والصابرات والخاشعين والخاشعات والمتصدقين والمتصدقات والصائمين والصائمات والحافظين فروجهم والحافظات والذاكرين الله كثيرا والذاكرات. ఇలా విశ్వసించినటువంటి స్త్రీలు పురుషులు, మరి విశ్వసించిన పురుషులు స్త్రీలు, మరి అదేవిధంగా అల్లాహ్‌కు భయపడేటటువంటి విధంగా చూపే పురుషులు స్త్రీలు, మరి అదేవిధంగా సదకా చేసే దాన ధర్మాలు చేసే పురుషులు స్త్రీలు, అదేవిధంగా సహనం పాటించే పురుషులు స్త్రీలు, అల్లాహ్‌కు వినమ్రులై ఉండే పురుషులు స్త్రీలు, మరి అదే విధంగా తమ యొక్క మానాన్ని కాపాడుకునే శీలాన్ని కాపాడుకునే పురుషులు, అదే విధంగా స్త్రీలు, అల్లాహ్‌ను అత్యధికంగా గుర్తు చేసే జిక్ర్ చేసేటటువంటి పురుషులు స్త్రీలు. ఇలా ఈ యొక్క ప్రతి ఒక్క గుణాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంబోధిస్తూ ప్రస్తావిస్తూ స్త్రీలు స్త్రీలు ముస్లిమాత్ ముమినాత్ ఖానితాత్ సాదికాతి సాబిరాతి ఇవన్నీ కూడా స్త్రీలు సంబోధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయతలను అవతరింపజేశారు. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదర మహాశయులారా, మరి వీళ్ళందరికీ అల్లాహ్ ఏ శుభవార్త ఇచ్చారు? అఅద్దల్లాహు లహుం మగ్ఫిరతం వ అజ్రన్ అజీమా. అంటే వీరందరికీ కూడా ఏముంది? క్షమాభిక్ష ఉంది, మరి మహోన్నతమైనటువంటి ప్రతిఫలం ఉంది అని శుభవార్తను ఇచ్చారు. సోదరిమణులారా, సోదరులారా, ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి 4 ఆయతులను గనుక పరిశీలించినట్లయితే దీని వల్ల మనకు తెలిసేది ఏమిటంటే, ఒకటి ఖురాన్‌లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్త్రీలను కూడా ప్రత్యేకించి సంబోధించడం జరిగింది. అలాంటి పదాలు కూడా తీసుకురావడం జరిగింది. మరియు ఇందులో కూడా ఇంకొక విషయం ఏముంది? ఈ స్వర్గానికి వెళ్ళడానికి కావాల్సిన గుణాలేంటి? వల్ ముక్మిన్ అంటే విశ్వాసులై ఉండాలి. స్త్రీ విశ్వాసి అయి ఉంటే ఇన్షాల్లా ఆమె స్వర్గానికి చేరుకుంటుంది. ఇక రెండవ ఒక పని ఏం చేయాలి? రెండవ గుణ లక్షణం ఏంటి? ఆమె సత్కార్యాలు చేయాలి, మంచి పనులన్నీ చేయాలి, సత్కార్యాలు మంచి పనులు చేయాలి. షరియతులు ఏవైతే ప్రవక్త గారు ఏవైతే మంచి పనులు అని చెప్పారో వాటన్నిటిని చేయడం. వాటి ఏంటి మంచి పనులు అంటే ఇవే: విశ్వసించడము, తర్వాత అల్లము, విధేయత చూపడము, తమ మానాన్ని కాపాడుకోవడము మనకి కారకాలే అవుతాయి సోదరీమణులారా. కాబట్టి విశ్వాసం, ఈమాన్, రెండవది సదాచరణ, మూడవది ఏముంది? పాటించడము, ధర్మాలు చేయడము, తర్వాత ఇలానే మానాన్ని కాపాడుకోవడం ఉంది, అల్లాహ్ను అత్యధికంగా స్మరణ చేస్తూ ఉండటం కూడా ఇవన్నీ కూడా. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సోదరీమణులారా, వస్తుంది 34వ సూర. 4వ సూర 34వ వచనంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక గొప్ప లక్షణాన్ని, స్త్రీమూర్తి లక్షణాన్ని, ఎవరైతే స్వర్గానికి అర్హులో, స్వర్గపు మూర్తులు అంటే స్వర్గపు యొక్క స్త్రీ ఎవరైతే ఉంటారో అలాంటి గుణాన్ని తెలపడం జరిగింది. ఫస్సాలిహాతు ఖానితాతున్ హాఫిజాతుల్ లిల్ గైబి బిమా హఫిజల్లాహ్. ఎవరు కనుక ఫస్సాలిహాత్ అంటే వాళ్ళు గుణవంతులై ఉన్నవాళ్ళు, ఖానితాత్ అల్లాహ్కు భయపడేవారు, హాఫిజాత్ లిల్ గైబ్ అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. బిమా హఫిజల్లాహ్, అల్లాహ్ తాలా దేనైతే కాపాడమని బాధ్యత ఇచ్చారో దాన్ని కాపాడుకుంటూ ఉండేవారు. మరియు గైబ్ అగోచరంగా కనబడకుండా. అంటే దీన్ని తమ తఫ్సీర్‌లో ముఫస్సిరీన్‌లు రకరకాలుగా అంటే రకరకాలుగా అంటే తన భర్త ఇంట్లో లేనప్పుడు తన శీలాన్ని, మానాన్ని కాపాడుకుంటూ తమ ఇంటి భర్త యొక్క సంపదను, సొత్తును కూడా ఆమె కాపాడుకుంటుంది. అల్లాహ్‌కు ఎల్లవేళలా భయపడుతూ ఉంటుంది అని
ఎక్కువ మంది చెప్పడం జరిగింది. సాలిహాత్ అంటే గుణవంతురాలు, ఖానితాత్ అంటే విధేయులు అని ఇబ్నే కసీర్ రహ్మతుల్లాహి అలైహి గారు మరియు ఇబ్నే ఖయ్యిం రహ్మతుల్లాహి అలైహి గారు అన్నారు. అంటే అంటే గుణవంతురాలే ఉండి విధేయులే ఉంటారు. ఎవరికి? ఇటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు. ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఆజ్ఞ తమ భర్తకు విధేయ చూపమని. మరి భర్త ఇంట్లో లేనప్పుడు కూడా తాను తమ శీల మానాన్ని కాపాడుకుంటూ కూడా భర్త సంపదను కాపాడుకుంటూ ఉంటుంది. భర్త ఉన్నా లేకపోయినా ఆమె చాలా విధేయురాలే ఉంటుంది అని. ఇక సోదరిమల్లారా, ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మహోత్తరమైన శుభవార్తను స్త్రీమూర్తులందరికీ తెలియజేశారు. ఒక గొప్ప ఇచ్చారు. స్వర్గానికి ఏవైతే ద్వారాలు ఉంటాయో, ఎన్ని ద్వారాలు అవుతున్నావో, ఏ ద్వారం గుండానైనా తాను ఏ ద్వారం గుండా కోరుతుందో ఆ ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశించే ఒక శుభవార్తను ఇచ్చేద్దాం. స్వర్గానికి ఏవైతే ద్వారాలు ఉన్నాయో, ఏ ద్వారం గుండానైనా తాను కోరుకుంటే తాను తలుచుకున్నటువంటి ద్వారంలో ఆమె స్వర్గంలోకి ప్రవేశించవచ్చు. అలాంటి గుణాలు ఉన్నాయి. మరి ఏంటని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదా సల్లత్ ఇలా ఇలా సల్లతిల్ మర్అతు ఖమ్సా అంటే ఆమె 5 పూటలు తన యొక్క నమాజులను పాటిస్తూ ఉంటుంది. వసామత్ షహరహా ఇక రమదాన్ యొక్క మాసం యొక్క ఉపవాసాలు పాటించాలి కాబట్టి షహరా అంటే ఆమెపై విధిగా ఉన్నటువంటి నెల ఒక రమదాన్ మాసం యొక్క ఉపవాసాలు పాటిస్తుంది. అంటే నమాజు నెలకొల్పోతుంది మరియు ఉపవాసాలు పాటిస్తుంది. వహసనత్ ఫరజహా ఆమె యొక్క శీలమానాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. మూడవ గుణం వతాఅత్ జౌజహా నాలుగో గుణం ఏంటి? తమ భర్తకు పూర్తి విధేయత చూపుతుంది. 4 గుణాలు ఇక్కడ చెప్పడం జరిగింది. నమాజును 5 పూట్ల నమాజును పాటిస్తూ ఉంటుంది ఎల్లవేళలా. మరియు ప్రతి ఒక్క సంవత్సరంలో ప్రతి రమదాన్ మాసంలో ఉపవాసాలు పాటిస్తూ ఉంటుంది. తమ మానశీలాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. మరి అదే విధంగా తమ యొక్క భర్తకు విధేయత చూపుతూ ఉంటుంది. ఇలా ఈ చూపేటువంటి గుణాలు కలిగినటువంటి స్త్రీతో అనబడుతుంది. ఉద్ఖిలి మిన్ అయ్యి అబ్వాబిల్ జన్నతి షితి అంటే నువ్వు ఏ ఒక్క ద్వారం గుండానైనా నువ్వు పోతున్నావో ఆ స్వర్గంలోకి నువ్వు ప్రవేశించు. సుబ్హానల్లాహ్. సుబ్హానల్లాహ్ ఎంతటి గుణం. సుబ్హానల్లాహ్. అయితే ఇక్కడే మనం ఒకసారి ఆలోచించాల్సింది మరి ఈ యొక్క హదీసును మన జీవితాల్లో ఆచరించడానికి ప్రయత్నించాలి కూడా. ఏంటి? నమాజ్ ఇక్కడ నమాజ్ జరిగింది, జరిగింది, మానాన్ని కాపాడుకోవడం ఉంది, తన భర్తకు విధేయత చూపడం ఉంది. సో నమాజ్ ముందుగా చెప్పుకున్నాము. విశ్వాసం ఉన్న వాళ్ళు, అల్లాహ్ పైన నమ్మకం ఉన్న వాళ్ళు నమాజ్ చదవాలి. నమాజు మరియు ఈ యొక్క సలాత్ అంటే అరకాని ఇస్లాం పైన అరకాని ఈమాన్ నమ్మకం కలిగి ఉండాలి. ఇక ముఖ్యమైనది ఏంటి అంటే రెండిట్లో కూడా ఉండాలి. ఏంటి? అల్లాహ్ నిర్వర్తిస్తూ ఉండాలి. నమాజులో ఎలాంటి అశ్రద్ధ వహించకూడదు. ఎందుకంటే స్త్రీలు ఇళ్లలోనే నమాజు సల్పాలి. అది ఉత్తమని ప్రవక్త చెప్పారు. కాబట్టి నమాజు వేళ అవ్వగానే అజాన్ వినగానే వెంటనే వాళ్ళు నమాజు చేసుకోవాలి ఇంట్లోనే. ప్రవక్త తెలిపేశారు. అలా ఎలాంటి అశ్రద్ధ గావించకుండా ఏమరపాటు లేకుండా నమాజును ఎల్లవేళ కాపాడుకుంటూ ఉండాలి. మరియు ఉపవాసాలు కూడా పాటిస్తూ ఉండాలి. తమ యొక్క పరదా పూర్తిగా పాటించాలి. తన భర్తకు ఇష్టం లేని ఏ పని కూడా చేయకూడదు. మరియు తన యొక్క మాట కానీ లేదా ఏ విధంగా కూడా తన యొక్క ఆత్మాభిమానానికి, శీలానికి, మానానికి భంగం కలిగించే ఎటువంటి పనికి పాల్పడకూడదు. పవిత్రంగా మరి సుగుణవంతురాలై ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇక చివరిది ఏంటి? తన భర్తకు విధేయత చూపడము. సోదరిమణులారా, భార్యగా ఎవరైతే తమ భర్త యొక్క మనస్సును గెలుచుకుంటారో లేదా ప్రవక్త గారి యొక్క పద్ధతి ప్రకారంగా సున్నతుల ప్రకారంగా ఆచరించుకుంటారో వారికి మంచి గొప్ప శుభవార్త ఉంది. కాబట్టి ఒక మంచి భార్య మంచి తల్లి అవుతుంది. మంచి తల్లి అవుతుంది. ఎందుకంటే మంచి గుణాలున్న భార్య అల్మరతు సాలిహా అని తెలుసుకున్నాం. ఖైరు మతాఇ దునియా అల్మరతు సాలిహా. కాబట్టి ఆ భార్య ఏమవుతుంది? తల్లి అవుతుంది. సుబ్హానల్లాహ్. ఆ తల్లి ద్వారానే మరి తన సంతానం అనేది అభివృద్ధి చెందుతుంది. ఆ తల్లిలో ఉన్నటువంటి గుణాలు, ఆ భార్యలో ఉన్నటువంటి గుణగణాలు అన్ని తమ కుటుంబంలోకి ఆమె ఆమె ఏం చేస్తుంది? వస్తుంది కాబట్టి. సుబ్హానల్లాహ్. కాబట్టి ఈ యొక్క భర్తకి అవిధేయత చూపకుండా ఉండాలి. పురుషుడికి అల్లాహ్ ఆరాధన తర్వాత తల్లిదండ్రుల సేవ మహోన్నతమైనది. మిగతా గుణగణాలతో, మిగతా సత్కార్యాలతో పాటు. కానీ స్త్రీమూర్తులకి
స్త్రీమూర్తులకి అల్లా ఆరాధన తౌహీద్, ఇబాదత్ అల్లా ఒక ఆరాధన తౌహీద్ తర్వాత రెండవది భర్త ఇతాత్, భర్త విధేయత ఉంది. భర్తకు ఎట్టి పరిస్థితులుగా విధేయత చూపకూడదు. ఈ మాటని ఎందుకు నొక్కి చెప్తున్నానంటే సోదరిమణులారా, ఈ రోజుల్లో టెక్నాలజీ అని, ఐటీ కాలం అని చెప్పేసి ఏం చేస్తున్నారు? పోటాపోటీ. ప్రతి ఒక్క రంగంలో కూడా పురుషునితో పాటుగా సమానంగా స్త్రీ రావాలి అని. స్థానం ఉంది, గౌరవం ఉంది. కానీ ప్రతి రంగంలోకి వస్తే ఒక యొక్క ప్రాపంచిక, సామాజిక ఒక వాతావరణం నెలకొల్పడి ఉందో, అందులో కూడా ఏమనుకుంటుంది? నేనేం తక్కువనా? కాదు. తక్కువేమి కాదు. నీకు అల్లానే ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చేసాడు. కానీ భర్తను ఏం చేస్తుంది ఆమె? కాస్త తనకంటే తక్కువ చూపు చూస్తుంది. నౌజుబిల్లా. ఈ రోజుల్లో ఉన్న విషయం చెప్తున్నా. దానివల్ల ఏమవుతుంది? కొన్ని కుటుంబాలు పెళ్లి అయిన కొత్త కొత్త కుటుంబాలు చూస్తే ఏమవుతుంది? నౌజుబిల్లా కొంతమంది పెళ్ళైన 6 నెలలకి, సంవత్సరానికి విడాకులు దాకా వస్తుంది. నౌజుబిల్లా. కారణం ఏంటంటే కాంప్రమైజ్ అనేది, ఒకరికొకరు గౌరవించుకోవడం అనేది, చర్య ఇచ్చిన ప్రకారంగా ఏంటి అనేది అది లేకపోవడం వల్ల సోదరిమల్లారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. మన యొక్క అస్లాఫ్ ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో ఉన్న సహాబాలు కానివ్వండి, తాబేలు తాబేలు కానివ్వండి, వారి యొక్క భార్యమణులు ఏమని అనేవారంటే, మేము మా భర్త ముందు ఎలా మాట్లాడేవారమంటే, ఒక మామూలు వ్యక్తి తన యొక్క చక్రవర్తితో, రాజుతో, తన ప్రభుత్వ అధికారులతో ఏ విధంగా వినయంగా మాట్లాడేవారో అలా మేము మాట్లాడేవారు అని. అంటే దీని అర్థం ఏంటి? ఆమె ఆమె తక్కువ కాబట్టి అలా ఉండాలనా? నౌజుబిల్లా. అది కాదు. ఇస్లాం ధర్మం ఇచ్చేసింది. కానీ భర్త విధేయత అన్ని వైపులా ఉంది. కానీ భర్త యొక్క గౌరవాన్ని ఆహ్, కించపరచకుండా, లేదా భర్త గౌరవాన్ని దిగజార్చకుండా ప్రేమపూర్వకంగా, గౌరవార్థకంగా ఉండాలి అని అర్థం ఇక్కడ. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో చూస్తే సుబ్హానల్లాహ్, ప్రవక్త గారు తమ భార్యాభర్తలతో ఎలా ఉండేవారు? భార్యాభర్తలతో ఎలా ఉండేవారు? మరి భార్యలు కూడా అల్లాహ్ తమ ప్రవక్త గారితో ఎలా ఉండేవారు? సోదరిమణులారా, భర్త విధేయత విషయంలో ఈ యొక్క హదీసు ఒక సంఘటన మీరు వినండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మీ ప్రవర్తన మీ భార్యాభర్తలతో ఎలా ఉంది? ఈ కారణం చేత మన మగానికి గౌరవం కావనేది కూడా మీ 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 చేతుల్లోనే ఉంటుంది. అబూబకర్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వస్తారు. జిబ్రీల్ అలైహిస్సలాం గారు వచ్చి ప్రవక్త గారితో అంటారు. అంటే ప్రవక్త గారు అప్పుడు ఏకాంత సమయంలో ఉన్నారు అక్కడ. వచ్చిన తర్వాత కూడా ఆ ప్రవక్త గారు హీరా గుహలోకి వెళ్ళి అల్లాహ్ను స్మరించేవారు. అయితే అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వచ్చి శుభవార్త ఇస్తారు. ఓ ప్రవక్త, ఖదీజా రలియల్లాహు తఆలా అన్హా గారు వస్తున్నారు. ఖదీజా రలియల్లాహు తఆలా అన్హా గారు వస్తున్నారు. ఆమె చేతిలో ఒక వస్తువు ఉంది. ఒక టిఫిన్ ఒక బర్తన్, ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో మీకు భోజనం ఉంది. అది తినడానికి అయినా గాని, తాగడానికి అయినా ఒక భోజనం ఉంది. ఆమె వస్తుంది. ఆమె చేతిలో పాత్ర ఉంది. పాత్రలో మీ కొరకు భోజనం ఉంది. అయితే ఆమె రాగానే అల్లాహ్ తరపున, నా తరఫున సలాములు చెప్పండి. మరి అలాంటి స్వర్గపు శుభవార్తలు వినిపించండి. ఆమె కొరకు వజ్ర వైడూర్యాలతో చేయబడిన స్వర్గం ఉంది. మరి అక్కడ ఆమెకు ఎలాంటి బాధ కానీ, ఎలాంటి యొక్క అలసట కానీ ఉండదు అని శుభవార్తనివ్వండి అని జిబ్రీల్ అలైహిస్సలాం గారు స్వయంగా వచ్చి ప్రవక్త శుభవార్త. ఖదీజా రలియల్లాహు తఆలా అన్హా గారి పనింటి ఎందుకు వెళ్తున్నారు ఆమె అక్కడికి? తను ఎందుకు వెళ్తుంది? తన భర్త అక్కడ ఏకాంతంలో ఉన్నారు. తన భర్త కొరకు టిఫిన్ తీసుకెళ్తుంది, భోజనం తీసుకెళ్తుంది. ఒక మామూలు స్త్రీ అంటాం మనం. మామూలు స్త్రీ కాదు. కానీ తన భర్త కోసం ఏదైతే చేస్తుందో, సమయం కేటాయించి స్వయంగా ఇంట్లో వండుకొని, ఆమె అంత మండు టెండలో నడుచుకుంటూ ఆ గుహ ఎక్కాలి, కొండ పర్వతం ఎక్కాలి. ఆ పర్వతం పురుషులకైతే కాస్త సులభమే, కానీ స్త్రీమూర్తి మరి అలాంటి ఒక ఎండలో, మరి అలాంటి ఒక కంకర రాళ్ళ పర్వతంలో ఎక్కుతూ ప్రవక్త గారికి ఇవ్వాలి. ఆమెకి ఎంత అలసట చెంది ఉంటుందో, ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించండి. కానీ అల్లాహ్ అసలు దాన్ని కూడా స్వీకరించారు. అందుకని అక్కడ ఆమెకి ఎలాంటి అలసట కానీ ఉండదు. ప్రశాంతమైనటువంటి ఒక వజ్ర వైడూర్యాలతో ఉన్నటువంటి ఒక స్వర్గపు శుభవార్తనివ్వండి అని చెప్పారు. కాబట్టి సోదరి మనులారా, ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని గుర్తించుకోవాలి. భర్త విధేయత అనేది చాలా ముఖ్యము. భర్తకు అన్ని విధాలుగా సుఖ సంతోష పెట్టే ఒక ప్రయత్నము అన్ని వేళలో చేస్తూ ఉండాలి. అన్ని వేళలో చేస్తూ ఉండాలి.
మిత్రులారా. ఇది ఒక స్త్రీకి ఇదే ఒక గొప్ప విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఇది సిల్సిలతు హదీసాలో 286 హదీస్ నెంబరు. మిగతా హదీస్ గ్రంథాలు కూడా వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేస్తున్నారు? నిసాఉకుం మిన్ అహ్లిల్ జన్న. మీ యొక్క స్త్రీలు స్వర్గస్థులు. ఎలాంటి గుణాలు గుణాలు కలిగినటువంటి స్త్రీలు? అల్ వదూద్, అల్ బులూద్, వల్ ఉఊదు అలా జౌజిహా. 3 విషయాలు చెప్పడం జరిగింది. మీ యొక్క స్త్రీలు స్వర్గస్థులు, స్వర్గంలోని వాళ్ళు ఎవరైతే అల్ వదూద్ అంటే తన భర్తను అత్యధికంగా ప్రేమించే వాళ్ళు. అల్ వలూద్, అల్ వలూద్ అంటే అత్యధికంగా సంతానం అంటే పిల్లలను కనేవారు, సంతానాన్ని పెంచేవాళ్ళు, పోషించేవాళ్ళు అని. అల్ ఉఊదు అలా జౌజిహా, మాటి మాటికి తన భర్త వద్దకు వచ్చేవాళ్ళు ఒక భార్య. అంటే మాటి మాటికి తన భర్తను చూసుకుంటుంది. అల్ల పల్ల ఏం చేస్తున్నారు, ఏమవసరం ఉందో అని తన పనిలో ఉన్నప్పటికీ కూడా వస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది, పలకరిస్తూ ఉంటుంది. ఏమండి ఏమైనా అవసరం ఉందా? సుబ్హానల్లాహ్. అల్-ఉఊదు అలా జౌజిహా. దీన్ని బట్టి ఆలోచించండి ఎంతగా భర్తను కనిపెట్టుకొని చూసుకుంటూ ఉండాలో, లేదా అతనికి అవసరాలకు దగ్గరుండి చూసుకోవాలో దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. అల్లతి, వినండి, అల్లతి ఇదా గదిబ. ఒకవేళ భర్త గనక ఆమె పట్ల కాస్త ఆగ్రహమైనా, లేదా ఏదో ఒక విషయంలో కాస్త అతడు అతని పట్ల కోపం ఉన్నా, లేదా అడిగినా ఏమవుతుంది? జాఅత్ హత్తా తదఉ యదహా ఫీ యది జౌజిహా. అల్లాహు అక్బర్. అంటే భర్త భార్య వల్ల ఏదో ఒక పని వల్ల కోపం రావడం వల్లనో, లేదా అలగడం వల్లనో ఇలా భార్యాభర్తల మధ్య జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు భార్య వచ్చి తన భర్త చేయిని తన చేతిలో పెట్టి, అంటే తన తన భర్త చేతిని తన చేతిలో తీసుకొని ఇలా అంటుంది, నేను నేనసలు సంతోషపడను ఎప్పటి వరకైతే మీరు నా పట్ల సంతుష్టులు కాలేదు. అల్లాహ్ అక్బర్. మీరు ఏదైతే కోపానికి గురయ్యారో, లేదా నా పట్ల కాస్త మీరు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారో, మీరు ఎప్పటి వరకైతే నా పట్ల సంతుష్టులు కాలో, నన్ను పట్ల సంతోషంగా ఉండరో, అప్పటి వరకు నాకు అసలు సంతోషం అనేది లేదు. నేను ఏ వస్తువులు ముట్టను. ఇక్కడ పదం వచ్చింది లా తదూకు గమ్‌తన్. నేను ఒక చిన్న మెతుకైనా ముట్టను, లేదా ఒక చిన్న గుట్టక అయినా ఒక చిన్న నీళ్లను కూడా తాగను, ఒక బిందువును కూడా తాగను అనే పదం. అంటే నేను ఎలాంటి నాకు మనశ్శాంతి అనేది ఉండదండి. నాకు మనసున పట్టదండి. మీరు ఎప్పటివరకైతే నా పట్ల సంతోషంగా ఉండరు. అల్లాహ్ అక్బర్ అని ఆ స్త్రీమూర్తి అంటుంది. అల్లాహ్. వదిలి మల్లారా, ఇది ప్రవక్త గారు చెప్పిన మాట ఇది. అంతగా చూసుకోవాలి. అంతగా చూసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తన మేనత్త కూతురు ఆహ్, ఆహ్, కొత్తగా పెళ్ళైనటువంటి ఒక మేనత్త కూతురు ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వస్తుంది. అంటే పరదా కోపం రానప్పటికీ వచ్చిన తర్వాత ప్రవక్త గారు అడుగుతారు, ఎలా 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 ఉన్నారు అని. అల్హమ్దులిల్లా బాగానే ఉన్నాం. నీవు నీ భర్త పట్ల ఎలా మెసులుకుంటున్నావు? నీ భర్త పట్ల నువ్వు ఎలాంటి ఒక స్థానాన్ని పొందావు? అవును, నేను నా భర్తకి అన్ని విధాలా విధేయతను చూపుతాను. కానీ ఒక్కొక్కసారి నేను ఆయన మాటను నేను కాస్త వినను అని అంటుంది. అంటే ఇక్కడ ఆ మాటను వినను అంటే అక్కడ లైంగికపరమైనటువంటి విషయం. అంటే తాను పిలిచినప్పుడు కొన్ని చోట్ల నేను ఒక స్థలంలో నేను వద్దంటాను అని అంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారు? ఇత్తఖిల్లా. ఇత్తఖిల్లా అంటే ఇత్తఖిల్లా అంటే నువ్వు అల్లాహ్‌కు భయపడు. నువ్వు అల్లాహ్‌కు భయపడు. అంటే ఆ విషయాల్లో కూడా నువ్వు విధేయత చూపు. సాధ్యమైనంత వరకు ఈ విషయంలో నువ్వు అల్లాహ్‌కు భయపడు. సోదరిమణులారా, సో ఇలా స్త్రీమూర్తులకి విషయము ఇలాంటి ఎన్నో సుగుణాలు కూడా ఉన్నాయి. ఈ సుగుణాల వల్ల మరి ఇందులో ముఖ్యంగా 2 విషయాలు చెప్పుకోదగ్గవే నేను దీన్ని తాకీదుగా నొక్కి చెప్పడం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే మెరాజ్‌కు వెళ్లి వచ్చారో, అప్పుడు వచ్చిన తర్వాత ఏమి చెప్పారు? నేను నరకంలో అత్యధిక మంది స్త్రీలను నరకంలో చూశాను అని. ఎందుకు ప్రవక్త అనంటే, వాళ్ళేం చేస్తారు? చేసిన మేలు మర్చిపోతారు. తమ భర్తలను అంటే షికాయత్ అంటే ఫిర్యాదులు, లేదా సమస్యలు, లేదా ఏడుపులు, పొడబెబ్బులు ఎక్కువగా పెడుతుంటారని చెప్పడం జరిగింది. మరి అందులో ప్రవక్త గారు ముఖ్యంగా చెప్పిందేంటి? తమ భర్త పట్ల అవిధేయత చూపుతారు అనే ఒక పదం ఉంది. అందుకోసం చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదర మహాశయులారా, సోదరీమణులారా, విధేయత 2 కూడా విధేయత చేస్తూ కూడా తమ భర్తకు కూడా విధేయత చూపుతూ ఉంటే ఇన్‌షాఅల్లాహ్ ఆమె పూర్తిగా స్వర్గం పొందుతుంది. ఎందుకంటే ఇంకొక విషయం కూడా ఉంది. ప్రవక్త గారు ఏం చెప్పేశారు? ఒకవేళ అంటే ముగ్గురు
స్త్రీలు ముగ్గురు విషయం వస్తుంది ఆ హదీసులో. వారి పట్ల అల్లా తాలా దైవదూతలు కూడా శపిస్తూ ఉంటారని. ఒకవేళ భర్త ఏదైనా రాత్రి తమ భార్య పట్ల అయిష్టతతో కానీ కోపంతో కానీ నిద్రిస్తే ఆ స్త్రీ పైన శాపం కురుస్తూ ఉంటుంది అని. ఎందుకని చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ కూడా భర్తకి ఎట్టి పరిస్థితులు కూడా విద్యుత్ చూపకుండా ఉండాలి. ఒక రకంగా భర్త అనేది స్వర్గానికి నరకానికి సోపానం. అల్లాహ్ ఒక వ్యక్తికి పురుషుడికి అల్లా ఆరాధన తర్వాత తల్లిదండ్రుల అవిధేయత చేస్తే ఆ వ్యక్తి నరకస్తుడు. ప్రవక్త గారు శపించారు. తల్లిదండ్రులను గౌరవించని ఒక పురుషుడు తల్లిదండ్రులను వేరు చేయని వ్యక్తికి అర్థం తల్లిదండ్రులను పురుషుడి పైన బాధ్యత ఎక్కువ ఉంది. కూతుళ్ళ పైన చేయకూడదని కాదు. కూతుళ్ళ పైన వాళ్ళు భార్యములు అవుతారు కాబట్టి భర్త పైన ఉంటుంది. స్త్రీలందరికీ కూడా అల్లా ఆరాధన తర్వాత తన యొక్క స్వర్గమైన నరకమైన అతని యొక్క ఆచరణ. అందుకోసమే ఏ స్త్రీ అయితే చనిపోతుందో ఆ స్థితిలో భర్త తన పట్ల గనక సంతుష్టుడై ఉన్నాడంటే ఆ భార్య నరకస్తురాలని ప్రవక్త గారు చెప్పారు. ప్రవక్త చెప్పారు తమ భార్య చనిపోయే స్థితిలో తన పట్ల గనక భర్త సంతుష్టుడై ఉంటాడో ఆ ఒక్క స్త్రీకి అల్హమ్దులిల్లాహ్ సాఫల్యం పొందినట్టే, మరి ఆమె స్వర్గం పొందినట్టే. కాబట్టి సోదరి మల్లారా ఎన్నో ఒక గుణగణాలు ఉన్నాయి అందులోని ఉంది. అందుకని అందరం కూడా అల్లాహకు ఆరాధన చూపుతూ మరి అల్లాహ్ నమాజులు సమయానికి ఉపవాసాలు పాటిస్తూ దాన ధర్మాలు చేస్తూ అల్లాహకు విధి చూపుతూ మనం ఒక ముఖ్యమైన బాధ్యత భర్తకు విధి చూపుతూ తమ పిల్లలకి కూడా మంచి సంస్కారం బుద్ధులు కూడా నేర్పుతూ ఉంటే ఇన్షాల్లాహ్ ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లాహ్ స్వర్గానికి తీసుకెళ్లే మార్గాలు మరియు వీటి ద్వారానే మనకు స్వర్గం ప్రాప్తమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపిన విషయాలన్నింటినీ మనకందరికీ అర్థం చేసుకునే భాగ్యాన్ని మరి ఆచరించే భాగ్యాన్ని అనుగ్రహించుగాక. ముఖ్యంగా స్త్రీమూర్తులందరికీ కూడా అల్లాహ్ అజ్జ వ జల్ల ధార్మిక విద్య ద్వారా మరియు వారి యొక్క తమ జీవితాల్లో మార్పును మరియు ఇలాంటి గుణగణాల ద్వారా స్వర్గపు ఒక మార్గాన్ని మరియు స్వర్గంలో పొందే భాగ్యాన్ని అల్లాహ్ అజ్జ వ జల్ల మన స్త్రీమూర్తులందరికీ సోదరీమణులందరికీ అల్లాహ్ అజ్జ వ జల్ల అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. సలామున్ అలల్ ముర్సలీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి